इधर उधर चिपचे आवारा हूँ मैं आवारा हूँ ఈ అడవికి కాబోయే రాజా నేనేనో రాజా నేనేనో ఆవారా హూ మే ఆవారా హూ. ఏంటేను గన్నాయ్ ఎక్కడికి వెళ్తున్నావు? రాజుగారు ఈ రోజు మీటింగ్ కి రమ్మన్నారు. మీటింగా? దేనికోసం అన్నాయ్? నీకు తెలియదా? మొన్న కొంతమంది మనుషులు మన అడవిలోకి వచ్చి కొన్ని చెట్లను నరికేశారు. అయితే దానికి మనం ఏం చేస్తాం? అడవి చట్టం ప్రకారం అది తీవ్రమైన నేరం. ఇకపై అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవటానికే ఈ మీటింగ్. అంతేకాదు రాజుగారు ఈ ఏడాది రిటైర్డ్ అవుతున్నారు. ఈ అడవికి నెక్స్ట్ ఎవరిని రాజుగా ఎన్నుకోవాలో అది కూడా చర్చించాలి. లలలా 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 లలలా. ఆయ్ భలే ఉన్నాయి ఈ పూలు. ఈ రోజు ఇటు వెళ్దాం. ఆ చింపు గడు ఏం చేస్తున్నాడో చూద్దాం. చింపు మామ, చింపు మామ ఏం చేస్తున్నావు? ఏటుంటది? పాటలు వింటూ రిలాక్స్ అవుతున్నా. అయినా ఇక్కడ పాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పోయినసారి టౌన్ కి వెళ్ళాగా అప్పుడు ఒకళ్ళ ఇంట్లో కొట్టుకొచ్చేసిన. చింపు మామ, రాజుగారు రిటైర్ అవుతున్నారంట. మన అడవికి కొత్త రాజుగారిని ఎన్నుకోవాలంట. ఈసారి అడవికి రాజుగా నేను పోటీ చేస్తే ఎలా ఉంటుంది? నీకు జోకులేయడానికి తెల్లారని నేను దొరికినానా? దీనిలో జోకేముంది? ఈ అడవిలో అన్ని దారులు తెలిసిన వాడిని, అందరితో స్నేహంగా ఉంటా. ఎంత కాదనుకున్నా తెలివితేటలో మీ అందరికన్నా కొంచెం తెలివైన వాడిని. నాకన్నా మంచి రాజు ఎక్కడ దొరుకుతాడు మీకు? ఆడవికి రాజు నీకు తెలివితేటలు ఒక్కటే సరిపోవు. కాండ బలం, ధైర్యం ఇలాంటివి చాలా ఉంటాయి. అయినా ఇన్ని మనకు సంబంధం లేని సబ్జెక్టు వదిలేయి. ఇదే మంచి అవకాశం. ఎలా అయినా అందరిని ఒప్పించి అడవికి రాజై నా చిరకాల కోరిక నెరవేర్చుకోవాలి. మిగతా వాళ్ళ ఆలోచన ఎలా ఉందో నా మాటలతో అందరినీ మాయ చేసి రాజైపోవాలి. చూడండి, పోయిన వారం నలుగురు మనుషులు దొంగచాటుగా మన అడవిలోకి ప్రవేశించి 10 చెట్లను నరకటమే కాకుండా ప్లాస్టిక్ బాటిళ్లు, కొన్ని ముచ్చి కవర్లు పడవేసిపోయారు. ఇకపై ఇలాంటివి జరగకుండా అడవి చుట్టూ దట్టమైన ముళ్ళ కంచెను వేయిద్దాం. ఈ పనిని పెద్దన్న ఏనుగు దగ్గరుండి చూసుకుంటాడు. తరువాత విషయం మీ అందరికీ తెలిసిందే. నేను ఈ అడవి రక్షణ బాధ్యతను స్వీకరించి 8 సంవత్సరాలు గడిచింది. మీరంతా ఒక మాట అనుకుని కొత్త నాయకుని ఎన్నుకుంటే పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయిస్తాను. గుర్తుంచుకోండి, ఏ నిర్ణయం తీసుకున్నా అడవి చట్టానికి లోబడే ఉండాలి. ఇదిగో నక్కబావా, నీకు అడవికి రాజు అవ్వాలి అని కోరిక ఉండటం తప్పు కాదు. కానీ ఇంత పెద్ద అడవికి రాజు అవ్వాలి అంటే తెలివితేటలతో పాటు ఖండబలం, గుండె బలం కూడా ఉండాలి. నీకు ఖండబలం, గుండె బలం ఎలానో లేవు. ఇక తెలివితేటలు అంటావా? నువ్వు తెలివైన వాడివే. కానీ ఆ తెలివిని 10 మంది కోసం కాకుండా అందరి మధ్య గొడవలు పెట్టడానికి, ఆ గొడవలతో నీ పబ్బం గడుపుకోవటానికి వాడుకుంటావు. నువ్వే చెప్పు, నిన్ను మేము ఎలా రాజుగా ఎన్నుకోవాలి? ఈ అడవిలో జంతువులకి కొంచెం కూడా మంచితనం లేదు. రాజవటానికి అర్హతలంట. అసలు నాకన్నా ఇక్కడ అర్హత ఉన్నవాడు ఒక్కడైనా ఉన్నాడా? ఈ అడవిని వదిలి టౌన్కి వెళ్తే హాయిగా ఉంటుంది. వీళ్ళకి కూడా నా విలువ తెలుస్తుంది. అడవిలోని తోటి జంతువుల పైన అలిగి నక్క అడవికి దగ్గరలో ఉన్న నగరానికి చేరుకుంది. ఆయ్ ఎంత బాగున్నాయి ఈ రోడ్లు. ఆకలేస్తుంది, ఏదన్నా దొరికితే బాగుండు తినటానికి. ఏంటిది భలే ఉంది, మంచి సువాసన వస్తుంది, భలే రుచిగా ఉంది. ఆహా ఆహాహాహా. ఆ అడవిలో ఎంతసేపు ఆ మట్టి వాసన, చెట్ల వాసన, ఇక్కడ మంచి మంచి సువాసనలు వస్తున్నాయి. అడవిలో ఎప్పుడు ఆ పక్షుల శబ్దాలు, కోతుల అరుపులు, ఇక్కడ ఏ గోళ లేదు. అడవి కన్నా టౌనే ప్రశాంతంగా ఉంది. ఓ, ఇక్కడ ఇంటికి పెయింటింగ్ వేస్తున్నట్టున్నారు. ఇవేనా పెయింటింగ్ బకెట్స్ అంటే? భలే వాసన వస్తున్నాయి. పెయింట్ ఎలా ఉంటుందో చూద్దాం ఈ బకెట్ లో. కాలు జారిపోతుంది. అయ్యే అబ్బా, నాడు విరిగిందిరా బాబోయ్. ఊళ్ళంతా రంగులట్టుకుపోయాయి. బాగా నీళ్ళలో కడుక్కుంటే గానీ వదిలేలా లేవు. ఇక్కడ చెరువు ఎక్కడుందో ఆ సందులోకి వెళ్ళి చూద్దాం. అటువైపు అయినా చెరువు ఉందేమో. గాలి చూస్తుంటే కొంచెం చల్లగానే వేస్తుంది. అటే చెరువు ఉండాలి. హాయ్, నేనేనా? రంగుల్లో భలే ఉన్నా, మొహం కూడా భలే కలగా ఉంది. నా తోక కూడా బాగా స్టైల్ గా తయారైంది. కడుక్కునే కన్నా ఈ రంగులు ఇలా ఉంచేసుకుంటే బాగుండు. రోజులు గడిచేసరికి నక్కకి తినడానికి ఆహారం దొరకక ఆకలితో అల్లాడిపోయింది. బాగా ఆకలేస్తుంది. తినటానికి ఏదైనా దొరికితే బాగుంటుంది. ఆ వీధిలోకి వెళ్ళి చూద్దాం. ప్రతి ఇంటి నుంచి మంచి వాసన వస్తున్నాయి, కానీ ఒక్కడు కూడా తినటానికి ఒక ముద్ద కూడా పెట్టట్లేదు. మరి మనుషులు ఇంత స్వార్థపరులా? అరే నాయన, మీకన్నా మా అడవిలోని జంతువులు బెటర్ కదరా. ఆకలంటే ఏ పండు దుంపో ఏదో ఒకటి పెడతాయి,
తిని 2 రోజులు అవుతుంది. నీరసంగా ఉంది. ఏంటి వీళ్ళు నన్ను అదోలా చూస్తున్నారు? కొంప తీసి కొడతారా? రే రాళ్ళు ఇసరకండిరా, బాగా దెబ్బలు తగులుతున్నాయి. వీళ్ళు పేరుకే మనుషులు, మానవత్వం, జాలి, దయ కొంచెం కూడా లేవు. ఈ నగరంలో ఇలా నరకం చూసే కన్నా మా అడవిలోకి వెళ్ళి హాయిగా ఉండటం బెటర్. చలో రిటర్న్ టు పెవిలియన్, నేను అడవికి పోతున్నా. నగర జీవనానికి అలసిన నక్క తిరిగి అడవికి చేరుకుంది. తన రంగులు చూసిన జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. అన్ని జంతువులు నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నాయి. ఇదేదో బాగుంది. ఈ అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. చూడండి మిత్రులారా, నేను నగరంలో ఒక స్వామీజీని కలిసి నా కోరిక వారికి చెప్పాను. వారు నాకు బోలెడని శక్తులు ప్రసాదించారు. నాకన్నా బలశాలి ఎవ్వరూ ఉండరంట. ఇప్పుడు చెప్పండి, ఈ అడవికి నేను రాజు నవ్వచ్చా? తప్పకుండా. ఈ రోజు నుండి మీరే మా మహారాజు. ఇకపై మిమ్మల్ని నక్కబావాని కాకుండా నక్కరాజా అని పిలుస్తాం. అన్ని జంతువులు ఆ నక్క మాయమాటలు నమ్మి నక్కను అడవికి రాజును చేశాయి. కానీ ఒకరోజు అనుకోకుండా పెద్ద వర్షం కురిసింది. నక్క ఆ వర్షంలో చిందులు వేయసాగింది. వర్షానికి నక్క ఒంటి మీద ఉన్న రంగులు కరిగిపోయాయి. దాని నిజస్వరూపం బయటపడింది. చూడు నక్క, అడవిలోని జంతువులను మోసం చేయటం అనేది అడవి చట్టం ప్రకారం తీవ్రమైన నేరం. దీనికి నువ్వు శిక్ష అనుభవించక తప్పదు. క్షమించండి అడవి రాజా, నేనేదో ఆటగాయిగా ప్రారంభించాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వదిలేయండి. పశ్చాత్తాపమే అన్నిటికన్నా పెద్ద శిక్ష. ఇకపై నువ్వు కొత్తగా ఎన్నుకోబోయే రాజుకి సేవకుడిగా ఉంటూ ఏ విధంగా 10 మందికి ఉపయోగపడాలో తెలుసుకో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.